ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న, ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న ఫేస్ ప్యాక్ అయితే నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. అదే ఏంటో కాదు, ముల్తానీ మట్టి ప్యాక్. సో మనకి ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అయితే మనము ఈ ప్యాక్ని అయితే చూస్తున్నాము. మన పెద్దవాళ్ళు వీళ్ళు కూడా ముల్తానీ మట్టి ప్యాక్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే అది బాగా వర్క్ అవుతుంది కాబట్టి. కానీ రీసెంట్ టైమ్స్లో మాక్సిమం ఎవరు దీన్ని యూస్ చేయట్లేదు. కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఎందుకంటే ఇది వేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనకి ఆయిల్నెస్ అనేది కూడా పోతుంది. ఆయిల్ అనేది ఎక్కువ రాదు ఫేస్లోకి. సో నేను ఇప్పుడైతే ఆ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా వేసుకోవాలని అయితే నేను చూపించేస్తున్నాను. చేయండి. ఫస్ట్గా బౌల్లోకి అయితే మనము ముల్తానీ మట్టి పౌడర్ వేసుకోవాలి. సో ఈ ముల్తానీ మట్టి పౌడర్ అనేది నేనైతే ఇది తీసుకున్నాను. ఇది మనకి ఏదైనా ఒకటే నార్మల్గా. ఇది ఏ షాప్స్లో అయినా మనకి ఉంటుంది, మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది. సో ముల్తానీ మట్టితో బెస్ట్ కాంబినేషన్ వచ్చి రోజ్ వాటర్. ఇదైతే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి, చాలా ఏజెస్ నుంచి అయితే ఇది యూస్ చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే బౌల్లోకి ముల్తానీ మట్టి తీసుకోవాలి. ముల్తానీ మట్టి తీసుకున్న తర్వాత రోజ్ వాటర్ దానికి తగినంత వేసుకోవాలి, అంటే మనకు తెలుస్తుంటుంది. నేను మీకు చూపిస్తాను టెక్స్చర్ అనేది ఎలా వేసి రోజ్ వాటర్తో మిక్స్ చేసేస్తుంది. ఇంకో టిప్ చెప్పాను మీకు, మనము ఫేస్ ప్యాక్స్ అనేటివి హెడ్ బాత్ చేసిన తర్వాత వేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఉంటాము. హెడ్ బాత్ చేస్తే మనకి ఫేస్ మీద కూడా కొంచెం క్లీన్ అవుతుంది మొత్తము. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్స్ అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకైతే నేను ఒక 2 to 3 ఇయర్స్ నుంచి నేనైతే ఇట్లానే చేస్తున్నాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి చూడండి. అట్లా ఎక్కువ అయితే మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను. ఫేస్తో పాటు నెక్ కూడా వేసుకోవాలి. సో నెక్ అండ్ ఫేస్ ఈవెన్గా ఉంటాయి, ఆడ్గా కనిపించవు. నేనైతే ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. సో మనమైతే దీన్ని ఒక 10 to 15 minutes అయితే ఉంచి వాష్ చేసేసుకోవాలి. 15 minutes అయితే ఉంచుకున్నాను. సో నేను ఇప్పుడైతే నార్మల్గా మనకి పార్లర్లో యూస్ చేసే టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూస్ యూస్ చేసిన బౌల్లో వాటర్ తీసుకొని టిష్యూ తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఫేస్ ప్యాక్స్కి ఈ టిష్యూసే చాలా బెస్ట్ అని చెప్పాలి. జనరల్గా నార్మల్గా వెళ్ళి వాష్ చేస్తూ ఉంటే అట్లా కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ టిష్యూస్ ఎంతో ఉండవు, నేనైతే 70 రూపీస్కే తీసుకున్నాను. సో మీ దగ్గర ఉన్న కాస్మెటిక్ షాప్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి తీసుకోండి. ఇప్పుడైతే నేను ఫేస్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను, మీరే చూడండి. మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ కూడా రిమూవ్ అయిపోయింది. మీరే చూసారు కదా రిజల్ట్. ఈ ఫేస్ ప్యాక్ అయితే ఎలా వర్క్ అయిందో, చాలా ట్యాన్ వరకు పోయింది. సో మీరు కూడా ఇట్లానే వీక్లీ వన్స్ ఇలా వేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.